అప్పుడు వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచువారు వారిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను అనే సంగతులు లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 39వ వచనం వరకు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎరికో పట్టణము గుండా యేసు ప్రభు వెళ్తున్నటువంటి సమయములో కళ్ళు కనబడని ఒక గుడ్డి అయిన చప్పుడైతే వింటున్నాడు. ఏమిటి ఈ చప్పుడు అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు, మరి నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని చెప్పారు. అప్పుడు అతడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నప్పుడు అదిగో అతని ముందర నడుచువారు ఊరకుండుమని అతన్ని గద్దించిరి. ఏలన చేసినట్లుగా చూస్తుంటున్నాం, గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అతడు మట్టుకు మరి ఎక్కువగా కేకలు వేసిన విధానాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనం వరకు ఆ మాటలు మనం చదువుకుంటాం. 40వ వచనంలో, ప్రియ ప్రభు, అంతటా యేసు ఆడ నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మని అనను. ఎవరైతే ఆ గుడ్డివాణ్ణి గద్దించారో వారికే ప్రియ ప్రభు తిరిగి పని చెప్తున్నాడు. వారిని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పాడు. వెంటనే వారు మరి అతన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినట్లు మనము చూస్తుంటున్నాం. 41 వచనం, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగూర్చున్నానని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచనని వానితో చెప్పాను. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, కేకలు వేశాడు, మరి ఎక్కువగా కేకలు వేశాడు గుడ్డివాడు. కేకలు అనగా ప్రార్థన చేశాడు, మరి ఎక్కువగా ప్రార్థన చేశాడు. అవును, మన ప్రార్థనకు కొన్నిసార్లు జవాబు రాకపోతే మనం విసుగకూడదు, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరదాకా ప్రార్థన చేయాలి. అదిగో ఎవరైతే ఊరకుండుమని గద్దించారో వారికే దేవుడు పని చెప్పాడు. అవును, ఎవరైతే నిన్ను ఏలన చేస్తున్నారో, ఎడ్డిస్తున్నారో, తక్కువ చూస్తున్నారో వారి ముందే తిరిగి దేవుడు నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆ వ్యక్తిని చూపు కావాలతని కాబట్టి చూపు పొందమన్నాడు. నీకు ఏది అవసరమో, దేని గురించి ప్రభువును నీవు అడుగుతున్నావో అది తప్పక వస్తుంది, జాగు చేయక వస్తుంది. దాని కొరకు కనిపెట్టుము. హబక్కూకు 2వ అధ్యాయం 3లో ఆ మాట మనం చూస్తాం. కనుక ఇక్కడ మరి అతడు కేకలు వేశాడు, మరి ఎక్కువగా కేకలు వేశాడు. మనం కూడా కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు మొన్న జవాబు రాలేదేమో, నిన్న జవాబు రాలేదేమో, నేడు జవాబు రావటం లేదేమో, రేపైనా వస్తుంది, ఎల్లుండైనా వస్తుంది, నెలకైనా వస్తుంది, సంవత్సరానికైనా వస్తుంది. ఇంకా సంవత్సరంలో దాటిపోయినా నీ కొరకు తప్పకుండా దాచి ఉంచిన మేలు ఖచ్చితంగా నీ కొరకే ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా దొరుకుద్ది. కానీ నీ వెట్టి పరిస్థితుల్లో నిరాశ పడకుండా పట్టుదలతో కేకలు వేయము, మరి ఎక్కువగా కేకలు వేయము, ప్రార్థన చేయము. మరొక
ఆ వ్యక్తి కూడా అలానే మరి విసుకక ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం చూడండి. అదే మరి లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ కూడా ఒక సహోదరి విసుకక 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 మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనకు చాలాసార్లు అపవాది విసుగు పుట్టిస్తాడు. కానీ అక్కడ అమ్మాయి చూడండి, విసుకక విసుకక ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు తన గోడును చెప్పుకుంటుంది. అతడు దేవునికి భయపడిన వాడు, అసలు మనుషులనేమి లెక్క చేయడు. అయినప్పటికీ తాను మాటి మాటికి లూకా 18:5లో మనం చూస్తాం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లు నేను త్వరగా ఆమెకు న్యాయము తీర్తునని మరి చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం. అలాగైతే ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటిమాటికి వెళ్ళి ఆ సహోదరి, ఆ బీద విధవరాలు మరి గోజాడుతున్నప్పుడు మరి అతడు ఆమెకు న్యాయం తీర్చాలనే ఆలోచన కలిగినప్పుడు న్యాయవంతుడైన ప్రియా ప్రభు క్రీస్తు ప్రభు ఆయన పాదాల చెంత చేరి నీకున్న నీడు ఏదైతే అవసరం ఉందో దాని గురించి నువ్వు విసుగు లేకుండా అడిగినప్పుడు ఆయన ఊరుకుండేవాడు కాదు. తగిన కాలమందు నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది. తప్పకుండా ప్రార్థన చేయు, మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థనలో అనేక సార్లు జవాబు రాక ఎందరో విసికి వేచారిపోతుంటున్నారు. అయ్యా, భూలోకంలో మీరున్నటువంటి కాలములో ఎరికో పట్టణం కూడా మీరు వెళ్తున్నప్పుడు గుడ్డి భిక్షకుడు అడుక్కుంటున్నాడు. కళ్ళు కనబడకపోయినా ఇదేమిటి చప్పుడన్నప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తున్నాడన్నప్పుడు అతడు చెవులతో విని, అదిగో ఇతడే నాకు స్వస్థ కలిగించగలవాడు, ఇతడే సర్వశక్తుడని గ్రహించిన వాడై కేకలు వేశాడు. కేకలు వేస్తే ఏం కేకలు వేస్తున్నావు, ఊకో, నీవో ప్రార్థన నీదో లెక్కనన్నట్టుగా ముందటున్న వారు గద్దించారు, ఏలన చేశారు. కానీ అతడు మరి ఎక్కువగా కేకలు వేశాడు. అది మీరు చూశారు. అతన్ని దాటిపోకుండా అక్కడే మీరు నిలిచి ఎవరైతే గద్దించారో వారికి మీరు పని చెప్పి అతన్ని మీ దగ్గరికి పిలుచుకొని నీకు నేనేమి చేయగొరుచున్నానని అడిగినప్పుడు అతడు చూపు కావాలన్నప్పుడు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పినప్పుడు అతడు చూపు పొందాడు. వెంటనే అతడు మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మేము చూస్తున్నాం. ఒక విధవరాలు కూడా తండ్రి మాటిమాటికి విసుగు పడకుండా అదిగో అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకుంటున్నప్పుడు అతడు అన్యాయస్తుడే, మీకు భయపడిన వాడే, కానీ ఒక దినాన అతని హృదయమే కదిలింపబడింది మీ కృప ద్వారా. ఆ బీద విధవరాలకి న్యాయం చేయాలనుకున్నాడు. అలాగైతే న్యాయవంతుడు అయిన మా ప్రభువా, మీ పాదాలు పట్టుకొని మీ దగ్గర అడుగుతున్నప్పుడు మా ప్రార్థనకు జవాబు రాదా? ఖచ్చితంగా వస్తుంది అనే సంగతులు వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎరిగి కేకలు వేయినట్లు, మరి ఎక్కువ కేకలు వేయినట్లు అనగా ప్రార్థన చేస్తూ మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు నిరాశ పడకుండా ఆలస్యమైన అద్భుతమైన దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలకు మీరు ఇస్తారు అనే సంగతులు వారు గ్రహించి ముందుకు సాగునట్లు సహాయించండి. అదే సేమ్ టైంలో మీరు కూడా వారిని పరీక్షిస్తుంటుండే కదండి, తగిన కాలం ముందు వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి ముద్ర వేసి జవాబును అనుగ్రహించి వారిని తృప్తిపరిచి మీరు మహిమ పొందమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.